శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. మనం భగవాన్ స్మృతులు ఎన్ బలరామరెడ్డి గారు ఆ గ్రంథం చెప్పుకుంటున్నాము. దానిలో ఇది 20వ జ్ఞాని యొక్క స్థితి అన్న అంశం. ఇది భగవాన్ ఒకసారి తమను ఉద్దేశించి, ఈ స్థితిలో ఒక్క ఆలోచన ఆలోచించాలన్నా ఎంతో కష్టం. బంధంలో ఉన్నవానికి ఆలోచించకుండా ఉండడం ఎంత కష్టమో, ఈ స్థితిలో ఆలోచించడం కూడా అంతే కష్టం అన్నారు. ఈ స్థితిలో అంటే స్వరూప స్థితిలో. జ్ఞాని యొక్క స్థితి ఎలా ఉంటుందని అడిగినప్పుడు భగవాను తమను తాము ఉద్దేశించుకుని చెప్పారట. ఈ స్థితిలో ఒక్క ఆలోచన ఆలోచించాలన్నా ఎంతో కష్టం. బంధంలో ఉన్నవానికి ఆలోచించకుండా ఉండడం ఎంత కష్టమో, ఈ స్థితిలో ఆలోచించడం అంత కష్టం. మనకి తెలుసు ఆలోచించకుండా ఉండడం ఎంత కష్టం, అవునా? ఒక క్షణమన్నా ఆపగలమా? చాలా కష్టపడాలి మనం. ఆలోచించాలంటే అంత కష్టపడాలట. మీరు నన్ను ప్రశ్నలు అడిగితే నేను మీకు సమాధానాలు చెప్తాను, మీతో మాట్లాడతాను. ఎవరితోనూ మాట్లాడకుండా ఏమీ చెయ్యకుండా ఉంటే అప్రయత్నంగానే నేను అంతర్ముఖుని అయిపోతాను. నేనెక్కడున్నానో నాకే తెలీదు అని భగవాన్ ఒకసారి నాతో అన్నారు, బలరామరెడ్డి గారితో. ఎవరు ఏమైనా ప్రశ్నలు అడిగితే ఆ సమయానికి ఏదో సమాధానం చెప్తాను, ఎవరితోటి మాట్లాడకపోతే అప్రయత్నంగా నేను అంతర్ముఖం అయిపోతాను. అప్పుడు నేను ఎక్కడున్నానో నాకు తెలియదు అన్నారు భగవాను. ఆ స్థితిని అవగాహన చేసుకోవడం కష్టం. చలికాలంలో ఒకనాడు సోఫా పైన కూర్చొని ఉన్న భగవాను శాలువాను తీసి కప్పుకుంటూ, నేను 28 నిమిషాలలో లేక అరగంటలో ఆత్మ సాక్షాత్కారమును పొందాను అన్నారు. ఈ జ్ఞాని యొక్క స్థితిని అవగాహన చేసుకోవడం చాలా కష్టం అంటూ చలికాలంలో ఒకనాడు సోఫా మీద కూర్చుని భగవాను శాలువాని తీసి కప్పుకుంటూ, నేను 28 నిమిషాలలో లేక అరగంటలో ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాను అన్నారు. వాళ్ళు అలా ఎలా చెప్పగలరు? అది త్రుటిలో జరిగిపోయింది. కానీ క్షణము మాత్రం ఎందుకు, అసలు కాలం యొక్క ప్రసక్తి ఎందుకు అన్నారు. అప్పుడు నేను అంటే బలరామరెడ్డి గారు 28 నిమిషాల అరగంటలో ఆత్మసాక్షాత్కారం పొందాను అని చెప్పారట. చెప్తే ఎందుకు, క్షణంలో జరుగుతుంది కదా, సో మీకు అక్కడ కాలం యొక్క ప్రసక్తి ఎందుకు అన్నారు భగవాను. నేను భగవాన్ని మధురైలోని మీరు పొందిన అనుభవం తర్వాత మీ సాక్షాత్కారంలో ఏమైనా మార్పు ఉందా అని ప్రశ్నించాను. లేదు, మార్పు ఉండేటట్లయితే అది సాక్షాత్కారం కాదు కదా అన్నారు భగవాన్. ఒక్కసారి స్వరూప అనుభవంలో గనక ములిగితే ఇక ఆ అనుభవానికి ఇంకా మార్పు ఉండదు. మార్పు ఉంటేది సాక్షాత్కారం కాదు. ఇష్ట చైతన్య స్థితిలో ఉంటూనే పరిమితమైన భౌతిక శరీరంలో ఏ విధంగా వ్యవహరించగలరో అనేది ఒక అంతుపట్టని విషయం. ఎవరికి చెప్పినా అర్థం అవదు. విశ్వ చైతన్య స్థితిలో ఉంటూనే జ్ఞాని పరిమితమైన భౌతిక శరీరంలో ఏ విధంగా వ్యవహారం చేయగలుగుతున్నారో అనేది ఒక అంతుపట్టని విషయం. చూసేవాళ్ళు చేస్తుంది విశ్వ చైతన్యంలో మునిగి ఉంటారు, వారు శరీరంతో పనులు చేస్తూ ఉంటారు. అది ఎలా జరుగుతుంది అనేది ఒక అంతుపట్టని విషయం. మనం ఆ స్థితిని అవగాహన చేసుకోలేము. అన్నింటినీ అధిగమించినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆయన మనతో మన స్థాయిలో వ్యవహరిస్తూ ఉంటారు. అన్నిటికీ అతీతంగా ఆయన స్వస్థితిలో ఆయన ఉంటూనే మనతో మన స్థాయిలోనే వ్యవహారం చేస్తూ ఉంటారు. ఆశ్రమాన్ని గురించి, సందర్శకుల వసతి సౌకర్యాల గురించి
ఆయన ఆసక్తి చూపిస్తూ ఉండేవారు. నిస్సందేహంగా ఇది కేవలము ఆయన అనుగ్రహమే తప్ప ఇదంతా చేయవలసిన అవసరం ఏముంది ఆయనకి? అనుగ్రహం వల్ల అలా, అంతే. అనుగ్రహం ఆయన చేత అలా చేయిస్తూ ఉంటుందన్నమాట. ఆశ్రమాన్ని గురించి, దాన్ని చూడడానికి వచ్చిన వారి సౌకర్యాలు బాగున్నాయా అని అడుగుతూ ఉండేవారు. దాని మీద ఆయనకి ఏదో ఆసక్తి ఉండి కాదు, ఆయన అనుగ్రహం అంతే. ఒకప్పుడు ఒక రాచరికపు కుటుంబము ఆశ్రమం సందర్శన కోసం రావడం జరిగింది. సంఘంలో వారు అత్యున్నత స్థాయిలో ఉన్నప్పటికీ వారికి ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయి. వారు కొన్ని రోజులు ఉండి వెళ్లిపోవడానికి సిద్ధమవుతూ ఉండగా భగవాను వారిని ఎవ్వరూ ఆశ్రమానికి విరాళము ఇవ్వమని అడగవద్దు అని ఆఫీసులోని వారికి కబురు పెట్టారు. వీరు వచ్చి కొద్ది రోజులు ఉండి వెళ్తున్నారు కదా, ఎవరైనా ఆశ్రమానికి విరాళం ఇవ్వమని వాళ్ళని అడుగుతారేమో, అలా ఎవ్వరూ అడగద్దు అని కబురు పెట్టారు భగవాన్. మరొక సందర్భంలో ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి జీన్ హెర్బర్ట్ అనే ఆయన ఆశ్రమానికి సందర్శించడానికి వచ్చారు. ఆయన భారతదేశాన్ని గురించి, అచ్చటి మహాత్ములను గురించి, ఆశ్రమాలను గురించి అనేక పుస్తకాలు రాశారు కూడా. ఆయన రెండోసారి ఆశ్రమానికి వచ్చినప్పుడు నేను ఆయన్ని చూశాను. ఆశ్రమ గ్రంథాలన్నింటిపైన తనకు ముద్రణ హక్కులు ఇవ్వవలసిందిగా ఆయన ఆశ్రమం వారిని కోరారు. ఆయన వాటిలోని విషయాలని తన పుస్తకములలో ఉపయోగించుకోదలిచారు. ఆశ్రమ గ్రంథాలలో ఉన్న విషయాల్ని తాను రాసిన పుస్తకాల్లో, ఆ గ్రంథాల్లో వినియోగించుకుందాం అనుకుని ఆశ్రమలో ఉన్న గ్రంథాలని నేను ప్రచురణ చేస్తాను, ఆ హక్కులు ఇవ్వండి అని అడిగారు. పశ్చిమ దేశంలో ఆశ్రమ గ్రంథాలు ముద్రించబడడం అనే విషయం ఆశ్రమ యజమాన్యంలో ఉత్సాహాన్ని కలిగించింది. ఓహో, మన ఆశ్రమ గ్రంథాలన్నీ కూడా పశ్చిమ దేశాల్లో కూడా ముద్రింపబడుతున్నాయి కదా అని ఆశ్రమంలో యజమానులందరూ ఉత్సాహంగా ఉన్నారు. జీన్ హెర్బర్ట్ పూర్వం అరవిందాశ్రమంలో కూడా ఇటువంటి అనుమతినే కోరారని, కానీ ఆ ఆశ్రమం వారు నిరాకరించారని నేను భగవాన్తో చెప్పాను. భగవాన్, ఈయన పూర్వం అరవిందాశ్రమానికి వచ్చారు, అక్కడ కూడా ఇలాగే అడిగారండి, కానీ ఆ ఆశ్రమం వాళ్ళు ఆశ్రమ గ్రంథాల మీద ఆయనకి హక్కుని ఇవ్వలేదు అని భగవాన్తో చెప్పారు. మరి బలరాం రెడ్డి గారు అరవిందుల రచనలను ఆయన స్వలాభం కొరకు ఉపయోగించుకుంటారని బహుశా వారు అభిప్రాయపడి ఉంటారు. ఆశ్రమ ఆఫీస్కి వెళ్లి వారికి ఈ విషయాన్ని వివరించమని భగవాన్ నాతో చెప్పారు. బహుశా ఈ అరవిందుల రచనల్ని ఆయన స్వలాభం కోసం ఉపయోగించుకుంటారు అనుకున్నారేమో మరి వాళ్ళు. మీరు ఆఫీస్కి వెళ్లి ఈ విషయాన్ని వారికి చెప్పండి అన్నారు. నేను అలాగే చేశాను. అప్పుడు ఆశ్రమం వారు అనుమతి ఇవ్వలేదు. ఈ విధంగా భగవాన్ ఆశ్రమ వ్యవహారాల పట్ల ప్రత్యేక శ్రద్ధను ఇలా కనబరిచేవారనమాట. వ్యవహారాల పట్ల భగవాన్ ఎలాగ శ్రద్ధని కనబరుస్తారని అని చెప్పడం కోసం ఈ సంఘటన చెప్పారు. పైకి తెలిసిన 2 సందర్భాల్లో అది పైకి కనిపించనప్పటికీ అవసరమైనప్పుడు అవి పైకి కనిపించకుండానే జరిగిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు స్వయంగా సూచనలు కూడా ఇస్తారని, ఆశ్రమ వ్యవహారాల పట్ల శ్రద్ధ కనుపరుస్తారని నేను గమనించాను. పైన తెలిపిన 2 సందర్భాల్లోనూ అది పైకి కనిపించనప్పటికీ భగవాన్ ఇలా చేశారు, ఇలా కబురు చేశారన్న సంగతి అందరికీ తెలియదు. ఆశ్రమం వాళ్ళే ఒప్పుకోలేదు అన్నట్లు కనపడుతుంది. కానీ అవసరమైనప్పుడు అవి పైకి కనిపించకుండానే జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే భగవాన్ యొక్క శ్రద్ధ ఆయా విషయాల్లో పెట్టేసరికి ఆ సంఘటనలు భగవాన్ శ్రద్ధ పెట్టడం వల్ల జరిగినట్లుగా కనపడవు, ఆశ్రమం వారే నడుపుతున్నట్లుగా కనపడతాయి. ఇక 2 ఫోటోగ్రాఫ్స్. ఇది 21వ
ఫోటోగ్రాఫ్స్ 1947 డిసెంబర్ 2వ తేదీన బెంగళూరుకి చెందిన శ్రీనివాసరావు గారు భగవాన్ పాత హాలులోని సోఫా పైన కూర్చొని ఉండగా ఫోటోలు తీశారు. వాటిలో 2 చాలా బాగా వచ్చాయి. వాటిలో 2 పెద్ద సైజులో ముద్రించి ఆశ్రమానికి పంపించారు ఆయన. ఆయన తీసిన ఫోటోలు చాలా బాగుంటే పెద్ద సైజులో ముద్రించి ఆశ్రమానికి పంపారు. నాకు ఆ ఫోటోలు చూపించారు. ఆఫీసులోని వారెవరో నాతో, మీరు వాటిలో ఒక ఫోటోను కొనుక్కుంటారా అని అడిగారు. అది ప్రస్తుతం పాత హాలులో సోఫా పైన మనం చూస్తున్న భగవాన్ ఫోటోనే అది. ఆ ఫోటోలో ఆయన చిరునవ్వుతో తన కుడి చేతి మోకాలి పైన తమ కుడి చేతిని మోకాలి మీద ఉంచుకుని ఎడమ చేతిని తొడ మీద ఉంచుకున్నారు. ఆయన కుడి పక్కన ఉన్న టేబుల్ పైన 2 గడియారాలు, ఒక లైటు ఉంటాయి. నేను దాన్ని కొని ఫ్రేమ్ కట్టించడానికి మద్రాసుకు పంపబోతున్నాను. అంతలో శ్రీమతి తల్యార్ ఖాన్ జోక్యం కలిగించుకుని, బొంబాయిలో అయితే ఇంకా చాలా బాగా ఫ్రేమ్ చేస్తారు కనుక అక్కడికి పంపించమని చెప్పారు. నేను ఆవిడ సలహాను పాటించాను. అది తిరిగి వచ్చిన తర్వాత అది ఎంతో అందంగా ఉందని అందరూ అనుకున్నారు. నేను ఆ ఫోటోను హాలులోనికి తీసుకుని వెళ్లి భగవాన్కి చూపించాను. ఆయన 2 చేతులతోనూ దాన్ని పట్టుకుని దాన్ని పరిశీలనగా చూసి అటుపై మళ్లీ నాకు తిరిగి ఇచ్చేశారు. ఈ విధంగా ఫ్రేమ్ కట్టించిన ఆ ఫోటో భగవాన్ స్పర్శతో పునీతమైంది కూడా. ఆ ఫోటో పట్ల కూడా భగవాన్ చక్కటి శ్రద్ధ చూపించారన్నమాట. ఆ తర్వాత భగవాన్ జీవిత చరిత్రను మరాఠీ భాషలో రాసిన గుణే అనే ఆయన బెంగళూరు నుంచి వెల్లింగ్ అనే ఫోటోగ్రాఫర్ ని ఆశ్రమానికి తీసుకొచ్చారు. వారిద్దరూ తండ్రి కొడుకులన్నమాట. ఆ గుణే గారును వెల్లింగ్ గారు తండ్రి కొడుకులు. ఆ సమయంలో భగవాను హాలు బయట వరండాలో ఒక సోఫా పైన కూర్చొని ఉన్నారు. అప్పుడే ఉదయపు అల్పాహారం పూర్తయింది. సరి అయిన ఫ్రేమింగు, ఫోకస్, లైటు ఉండడం కోసం కుమారుడు భగవాన్ ఎదుట ముందుకు వెనక్కి నడుస్తూ సరి చూసుకుంటున్నాడు ఫోటో తీయడానికి. సరిగ్గా ఫోకస్ ఉందా లేదా అన్నది చూసుకుంటున్నాడు అనమాట. ఆ రోజు తీయబడిన ఫోటోలు జనులందరికీ నచ్చేవిగా, అందరూ ఇష్టపడేవిగా ఉన్నాయి. భగవాన్ ఛాతీ వరకు ఉండేట్లు తీసిన ఫోటో ఎంతో ప్రాచుర్యం పొందింది. మన అందరిలో ముఖ్యంగా ఉన్న ఫోటో అదే. ఎందరికో ప్రియమైంది. మరొక ఫోటోలో ఆయన పద్మాసనంలో ఉన్నారు. ఆయన చేతికర్ర, కమండలం ఆయన పక్కనే ఉన్నాయి. ఇది భగవాన్ పూర్తిగా కనిపించే ఫోటో. ఆ ఫోటోను కూడా జనులందరూ ఎక్కువగా ఇష్టపడతారు. ఆ రోజు తీసిన ఫోటోలలో మరొక 2 ప్రత్యేకమైన ఫోటోలున్నాయి. భగవాన్ సోఫాపై చేరగిలబడి ఉన్నట్టుండే ఆ ఫోటోలో ఆయన ఎంతో ఆహ్లాదకరంగా టీవీగా కనిపిస్తారు. సోఫా మీద ఇలా చెయ్యి తల దగ్గర మంచి ఆహ్లాదంగా టీవీగా కనిపిస్తారు భగవాన్. భగవాన్ ఫోటోలు వందలాదిగా ఉన్నప్పటికీ ఒక్క ఫోటోలో కూడా కళ్ళు మూసుకుని ఉండడం మనం చూడం. భగవాన్ మహానిర్వాణమునకు ముందు నేను 2 పెద్ద సైజులో ఉండే భగవాన్ కలర్ ఫోటోల్ని కొన్నాను. అవి వెల్లింగ్ ఫోటోగ్రాఫర్ తీశాడనమాట. ఆ వెల్లింగ్ తీసిన ఫోటో అది. వాటిని నేను భగవాన్ పరిచారకుల్లో ఒకరికి ఇచ్చి భగవాన్కు చూపించమని చెప్పాను. భగవాన్ వాటిపై తమ దృష్టిని సారించారు. మహానిర్వాణానికి ముందనమాట. అవి పునీతమవుతాయని నేను అనుకున్నాను. భగవాన్ దృష్టి దాని మీద పడితే చాలు ఆ ఫోటోలు పవిత్రమైపోయి అపారమైన శక్తిని కలిగి ఉంటాయి అని నేను అనుకున్నాను.
ఆ 2 ఫోటోలు అంతకు ముందు నేను కొన్న ఫోటో మా స్వగ్రామంలోని మా పూర్వీకుల నుండి వచ్చిన మా స్వగృహంలోని గోడలకు అతికి అలంకరింపబడి ఉన్నాయి. చాలా మంది కొనుక్కున్నారు. వాళ్ళ పూర్వీకుల గోడలకు కూడా ఆ ఫోటోలు అతికించుకున్నాం మేము అని చెప్తూ 22 విరాళాల సేకరణ. 1940 దశకంలో కొంతమంది భక్తులతో కూడిన బృందం కొంత భూమిని అంటే కొంత స్థలాన్ని సేకరించి ఆశ్రమానికి వచ్చే మహిళా భక్తుల కొరకు ఒక భవనాన్ని నిర్మించవలసిన అవసరం ఉంది అని భావించారు. ఆశ్రమానికి ఎవరైనా మహిళలు వస్తుంటే మరి సాయంత్రం రాత్రి కూడా అక్కడ ఉండకూడదు కదా. ఆశ్రమాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఊళ్ళోకి వెళ్లి ఉండవలసి వస్తుంది. అప్పుడు కొంతమంది భక్తులు ఏంటంటే కొంత భూమిని కొని వాళ్ళ కోసం ఒక భవనం కడితే బాగుంటుంది అనుకున్నారు. సర్వాధికారి ఆశ్రమానికి పడమర పక్కన ఉన్న జాగాను కొని అందులో ఒక భవనం నిర్మించాలని నిశ్చయించుకున్నారు. కార్యసాధన కొరకు ఆయన బాంబే వెళ్లడానికి ఒక టికెట్ కొనుక్కున్నారు కూడాను. మరి పని అవ్వాలిగా, భవనం నిర్మించాలంటే ఎంత కావాలి? అందుకు ఆయన బాంబే వెళ్ళడానికి ఒక టికెట్ కొనుక్కున్నారు. ఆయన అక్కడ ఈ కార్యానికి ఆర్థిక సహకారం అందించడానికి ఇష్టపడే భక్తులను కలుసుకోవాలని ఆయన అనుకున్నారు. అయితే భగవాన్ ఆమోదం లేకుండా బాంబేకు వెళ్లాలని ఆయన అనుకోలేదు. భగవాన్ ఆమోదాన్ని పొందితే అవసరమైన నిధులను సమకూర్చుకోవడంలో సమస్యలు ఉండవని ఆయనకు తెలుసు కూడా. భగవాన్తో చెప్పకుండా వెళ్లాలని అనుకోలేదు ఆయన. ఆయన ఆమోదం పొందితే ఇక మనకి ఏ సమస్యలు ఉండవు కదా అని కూడా అనుకున్నారు ఆయన. భగవాన్ ఎందుకు అంగీకరించకపోగా మందలించే అవకాశం ఉన్నదని ముందుగానే ఊహించిన ఆయన దేవరాజు మొదలయ్యారు, టిపి రామచంద్ర అయ్యరు మరి ఇద్దరితో పాటు నన్ను కూడా ఆ జాబితాలో చేర్చి తమకు మద్దతుగా ఉండమని కోరారు. భగవంతో చెప్పి అంగీకరించరు సరికదా, మందలిస్తారు అని సర్వాధికారికి తెలుసు. అందుకని సహకారంగా దేవరాజు మొదలయ్యారిని, టిపి రామచంద్ర అయ్యర్ గారిని, ఇగో ఈ బలరాం రెడ్డి గారిని కూడా మాకు సహకారంగా నా వెనకాల ఉండండి అని మమ్మల్ని కోరారు. వీళ్ళని తీసుకుని వెళితే వీళ్ళ మద్దతు కూడా ఉంది కదా, భగవాన్ ఒప్పుకుంటారని. రాత్రి భోజనమైన పిదప భగవాను అప్పుడు జూబ్లీ హాలుగా పిలువబడే హాలు బయట సోఫా వద్దకు వచ్చినప్పుడు మేమందరం ఒక బృందంగా వెళ్లి ఆయన పక్కన నిలబడ్డాం. సర్వాధికారి దూరంగా బావి వద్ద నిలబడి ఉన్నారు. భగవాన్ ఖచ్చితంగా ఆయనను చూసే ఉంటారు, మా అందరినీ కూడా ఆయనే పంపి ఉంటారని కూడా భగవాన్ ఎరుగుదురు. భగవాన్ ఒక్క చూపుతో పరిస్థితిని ఆకలింపు చేసుకుని తల పక్కకు తిప్పి ఆకాశం వైపు దృష్టి సారించారు. అప్పుడు మేము ఏం చేయాలో పాలుపోక నిలబడి ఉన్న వీళ్ళు మొహాలకు చూడడం మానేసి తల పక్కకు పెట్టుకుని ఆకాశంకి చూస్తున్నారు అనమాట. అప్పుడు మాకు ఏం చేయాలో పాలుపోలేదు. కాసేపటికి భగవాన్కి మా మీద జాలి కలిగి మా వైపు తిరిగి ఏమిటి సంగతి అని అన్నారు. కొంచెం సందేహిస్తూనే మేము విషయాన్ని వివరించి చిన్నస్వామి ఏమి చెయ్యాలని అనుకుంటున్నారో చెప్పాం. విషయం చెప్పాలి కదా. అప్పుడు భగవాన్ సూటిగా మా వైపు చూసి, మనము భగవంతుని పైన ఆధారపడి ఉంటే సాధువులం, మరి మనకి సిగ్గు లేదా? మనం భగవంతుడి మీద ఆధారపడి ఉండే సాధువులం కదా. భగవంతుడు ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో అలా ఇస్తాడు కదా. సాధువులు అలాగే కదా ఉంటారు. మరి అట్టి సాధువులు అయిన మనకి సిగ్గు లేదు? మనం సాధారణమైన యాచకుల్లాగా డబ్బు కోసం యాచించాలా, చేయి చాచాలా అన్నారు. ఆ తర్వాత భగవాన్ ఆ విషయం పైన యావగింపును కూడా వ్యక్తం చేశారు. సిగ్గు లేదా అన్న మాటలోనే ఆయనకి యావగింపు మనకి తెలుస్తుందన్నమాట. సర్వాధికారికి తమ ప్రయాణమును మానుకోవడం తప్ప వేరే దారి లేకపోయింది. దీన్ని బట్టి చూస్తే ఏ కారణము కొరకైనా ధనాన్ని సేకరించటాన్ని భగవాన్ వ్యతిరేకిస్తారు అని తెలుస్తోంది కదా.
కానీ 1949లో మాతృభూతేశ్వరాలయం కుంభాభిషేకమునకు ముందు చిన్నస్వామి ఆ ఉత్సవము జరగడానికి అవసరమయ్యే ఆర్థిక వనరులను గురించి ఆందోళన చెందుతున్నారు. మాతృభూతేశ్వరానికి కుంభాభిషేకం చేయాలి, మరి దానికి జరగడానికి బోల్డంత డబ్బు కావాలి కదా, ఎలాగా అని ఆందోళన చెందుతున్నారు. ఆ ఉత్సవాలను నడిపించడానికి సాయపడడానికి తోపయ్య మొదలియార్ గారిని ఆహ్వానించారు. ఈ ఉత్సవం జరపాలండి, మాకు సహాయం చేయండి అని తోపయ్యనే మొదలియార్ గారిని ఆహ్వానించారు. ఆయన పసిబాలుని వల్లే ఎల్లప్పుడూ ఉత్సాహంతో ఉరుకులు వేస్తూ ఉండేవారు మొదలియార్ గారు. ఆయన తన సమయంలో ఎక్కువ భాగాన్ని యాత్రలలోనూ అనేక మంది మహాత్ముల దర్శనంలోనూ వారికి తనకి చేతనైనంత సేవలు అందించడంలోనూ గడుపుతూ ఉండేవారని నేను ఆయన్ని భావిస్తూ ఉంటాను, తోపయ్య మొదలియార్ గారిని. చిన్నస్వామి కుంభాభిషేక ఉత్సవమునకు సరిపడే ధనము లేదనే చింతను వ్యక్తపరచగానే తోపయ్య గారు తంజావూరులో ఉన్న తమ సమీప బంధువైన ఒక మహిళ ఆశ్రమమునకు సహాయం చేయగలదని చెప్పారు. మనము ఆమె వద్దకు వెళ్తే చాలు, కానీ అలా చేయాలంటే మనము ఒక మహిళా భక్తురాల్ని వెంట పెట్టుకొని వెళ్ళాలి కూడా. మన ఇద్దరం వెళ్ళిపోతే సరిపోదు. ఎందుకంటే ఆ కుటుంబం యొక్క ఆచారములను అనుసరించి ఆమె పురుషులు కలుసుకునే అవకాశం లేదు అని తోపయ్య గారు చిన్నస్వామితో చెప్పారు. ఆవిడ పురుషులతో డైరెక్ట్ గా కనపడి మాట్లాడదు, వాళ్ళ కుటుంబ పద్ధతి అది. అంచేత ఒక స్త్రీ ఉంటే తప్ప మనం ఆవిడ ద్వారా మనం మాట్లాడాలి అని చెప్పారు. శ్రీమతి తల్యార్ ఖాన్ నా ఫ్రెండ్ అని తెలిసి చిన్నస్వామి ఆమెకు ఈ విషయాన్ని వివరించి ఈ పని గురించి తంజావూరు రావడానికి ఆమెను ఒప్పించమని కోరారు. తల్యార్ ఖాన్ ని, నా స్నేహితురాలు కదా, నీ స్నేహితురాలు కదా, ఆమెను ఒప్పించి మనం తంజావూరు ఆమెను తీసుకెళ్దామన్నారు. నేను కోరిన వెంటనే శ్రీమతి తల్యార్ ఖాను అందుకు అంగీకరించారు. అప్పుడు చిన్నస్వామి నన్ను కూడా వారితో పాటు తంజావూరుకి రమ్మన్నారు. కానీ ఇప్పుడు మేము ముందుగా భగవాన్ వద్దకు వెళ్లి ఈ సంగతిని తెలిపి ఆయన అనుమతిని పొందవలసి ఉంది. విరాళాల సేకరణ నిమిత్తము భగవాన్ అనుమతిని పొందాలి అంటే మాలో వణుకు బయలుదేరింది. సహజంగానే ఊరుకుంటే భగవాన్ ఊరుకోరు కదా, ఒకసారి అయింది కూడాను. అదే భగవాను యవ్వనంలో ఉండగా భిక్షకు వెళ్లేవారనేది అందరికీ తెలుసు. ఆయన గాని ఆయన అనుచరులు గాని ఫలానా రకము భిక్ష కావాలి అని కోరలేదు అనే విషయం ఎక్కువ మందికి తెలియదు. వారు ఉచితముగా పెట్టే భిక్షనే స్వీకరించేవారే కాని వారు ఎన్నడూ ధనాన్ని ఆశించలేదు. భగవాన్ ఎన్నడూ డబ్బును తాకలేదు కూడా. ఈ విషయమై టి మొదలియారు, శ్రీమతి తల్యార్ ఖాన్, నేను వెళ్లి భగవాన్ ఎదుట కూర్చున్నాం. ఆయన వరండాలో సోఫాపై కూర్చొని ఉన్నారు భగవాను. మేము విషయాన్ని అంతటినీ ఆయనకు పోసగుచ్చినట్లు వివరించాము. భగవాన్ దాన్ని అంతటినీ విని మా ప్రయాణపు ఏర్పాట్లను గురించి, ఎంతకాలం మేము ఆశ్రమంలో ఉండమో అనే విషయాన్ని గురించి అడగడం మొదలుపెట్టారు. మీరు ప్రయాణ ఏర్పాట్లు ఎలా ఎలా చేసుకున్నారు, ఎంతకాలం మీరు ఆశ్రమంలో ఉండరు అంటూ అవన్నీ అడగడం మొదలుపెట్టారు. ఆయన మాటలను బట్టి మేము వెళ్లడానికి ఆయనకి అభ్యంతరం లేదు అనే విషయాన్ని మేము గ్రహించాం. ఇలా మాట్లాడుతున్నారంటే ఆహా, భగవాన్కి ఇంకా అభ్యంతరం ఉండదనుకున్నాం. మేము ప్రయాణానికి సిద్ధమయ్యాము. డిఎస్ శాస్త్రి గారు కారులో మమ్మల్ని విల్లుపురం వరకు తీసుకువెళ్తానన్నారు. అక్కడి నుంచి రైల్లో మేము తంజావూరుకి వెళ్లవలసి ఉంటుంది. టి మొదలియార్ గారు తన బంధువు 1,000 రూపాయలను విరాళంగా ఇస్తారని అనుకున్నారు. కానీ దయాళువైన ఆ స్త్రీ 3,000 రూపాయలు ఇచ్చారు. వీళ్ళు వెళ్లారు, 1,000 రూపాయలు ఇస్తే అప్పుడు 1,000 రూపాయలు అంటే ఎన్నో లక్షల విలువ కదా అప్పట్లో. ఆ స్త్రీ 3,000 రూపాయలు ఇచ్చారు. మేము తిరిగి వచ్చిన పిదప భగవాన్ మా ప్రయాణాన్ని గురించి, మేము వెళ్లిన పని విజయవంతమైన విధానాన్ని గురించి ఎంతో ఆసక్తితో అడిగి తెలుసుకున్నారు. ఎలా వెళ్లారు, ప్రయాణం బాగా సాగిందా,
ఎలా జరిగింది ఏమిటని ఎంతో ఆసక్తి కలిగినట్లుగా అడిగి తెలుసుకున్నారు.